పాయల్ శంకర్ గారు ఏం జరుగుతుంది? మీరు కూడా ఉన్నట్టున్నారు సభలో, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అసలు? రజనీకాంత్ గారు, మీకు టీవీ9 ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆలోచన విధానాన్ని కొంత మార్చుకోవాలా. దేశ ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ రాష్ట్రానికి శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫెడరల్ స్ఫూర్తి అనేది కూడా చూపించాల్సినటువంటి బాధ్యత రాజకీయాల కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆలోచన ఏంది అని అంటే, ఈ దేశ ప్రధానమంత్రి గారిని ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు అగౌరవపరచాలి కదా. దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాల కొరకు వస్తే మా తీరు ఇంట్లో కూర్చొని ఉండాలి కదా, లేదా మోడీ గారిని తిట్టుకుంటూ ఉండాలి కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోతాడా అనంటే తప్పకుండా పోవాల్సిందే. వేదిక మీద అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరుగుతున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా పరస్పరంగా చేసినటువంటి అభివృద్ధి మీద కానీ ఈ విషయాల మీద మనం మాట్లాడుకుంటాం. పక్కకే కేవలం ఒక 40 మీటర్ల దూరంలో ఉన్నటువంటి మరో సభ కూడా అక్కడ మనకు జరిగింది. ఆ సభలో పాయింట్ ఏంటంటే కలవటం రాజ్యాంగ వ్యవస్థల ప్రకారం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఒకే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటున్నారు, పరస్పరం సహకరించుకోవాలి, మాట్లాడుకోవాలి, వెళ్ళాలి, కట్టసి మెయింటైన్ చేయాలి, ఎవ్రీథింగ్ ఓకే. కానీ కొంచెం ప్రేమలు ఎక్కువైనాయే అని చెప్పి డౌట్ పడుతుంది బీఆర్ఎస్. కొంచెం వాల్యూ ఎక్కువైందే, ప్రేమ ఎక్కువైందే పరస్పరం. రజనీకాంత్ గారు ఒక్క విషయం అండి. అసలు ఈ దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసే అవకాశాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఈ మాటలు అవకాశం లేదు. ప్రజలు ఎవరు కూడా వ్యక్తులు కలవడానికి అవకాశం సాధ్యం కానటువంటి పని లేదండి. వేడండి, ఇప్పుడు మోడీ గారికి ఎగ్జాంపుల్ చెప్పనా? నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఒక నిమిషం పాయల్ శంకర్ గారు, మీరు నన్ను అడిగారు, నేను ఒక నిమిషం. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న జహీరాబాద్ ఆయన పేరు బీబీ పాటిల్ వెళ్ళారు, తెల్లారేతలకి బీజేపీ టికెట్ ఇచ్చింది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో రాములు బీఆర్ఎస్ పార్టీలో చేరిన రెండో రోజు టికెట్ అందుకొని బయటకు వచ్చారు. రేపో మాపో ఇంకోళ్ళు వస్తారు. ఇంకా ఉంది పాయింట్ నెంబర్ 2. మీకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గుండు సుధారాణి, తెలుగుదేశం బీఆర్ఎస్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి కన్సర్నల్లో ఆమె నిన్న వెళ్ళి కూర్చొని ఉన్నారు. ఒక 5-6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ కర్చీఫ్లు వేసుకొని వచ్చారు. ఇంకో 3-4 రెడీగా ఉన్నారు. వ్యక్తులు కలవటం అనేది తెలంగాణలో క్వైట్ కామన్ అయిపోయింది. పార్టీలు కలవు. ఇప్పుడు ఒకటి రజనీకాంత్ గారు మునిగిపోయేటటువంటి నావలో ఎవరు కూడా ప్రయాణం చెయ్యరు. ఆ నావ మునిగిపోతున్నదని తెలిసినప్పుడు కొందరు పక్కనున్నటువంటి పార్టీలలోకి వెళ్తారు. టీఆర్ఎస్ అనే పార్టీ మునిగిపోతున్నటువంటి నావ చివరి దశలో ఉన్నది. ఆ పార్టీలో ఎవరు కూడా ప్రయత్నం చేసి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. అది మునిగిపోతున్నటువంటి నావని అది ఓకే. అసలు ఈ రోజు సభలో ఏం జరిగింది అనుమానం లేదు. శంకర్ గారు, సభలో మ్యాజిక్ ఏం జరిగింది? లాజిక్ వద్దు, మ్యాజిక్ ఏం జరిగిందో చెప్పండి. అక్కడ ఆదిలాబాద్ సభ దగ్గర డయాస్ మీద ఏం జరగలేదండి, ఏం జరగలేదు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అనంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధికి మీ సహకారం కావాలని కోరిండ్రు. తప్పేమున్నది? ఒక దేశ ప్రధానమంత్రి సహకారం కోరడం తప్ప ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్కైవేల కొరకు మిలిటరీ భూములను అడిగిన వెంటనే ఈ హైదరాబాద్కు ఇవ్వడానికి ఈరోజు హ్యాండోవర్ చేసింది. అనేక విధాలుగా సహకరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి విషయంలో సహకరిస్తున్నప్పుడు ధన్యవాదాలు చెప్పేటటువంటి ఒక సాంప్రదాయం గౌరవంగా ఉంటుంది. దాన్ని రాజకీయాల కొరకు మాట్లాడాలనుకుంటే ఒక్క విషయం అండి, అసలు కాంగ్రెస్ బీజేపీ కలిసే అవకాశాలు ఉంటాయా? టీఆర్ఎస్ అనే పార్టీ అంటే వీళ్ళు ఏం కోరుకుంటారంటే మేం చేసినట్టు వ్యవహారం చేయాలి కదా. వీళ్ళు చేసింది 9.5 సంవత్సరాలకు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా చేసిండ్రు? ఒక దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాల కొరకు వస్తే, శంకుస్థాపనల కొరకు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చుంటాడా? రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వస్తున్నప్పుడు మనం అడగాల్సి ఉంటుంది. మాకు ఈ పనులు అవసరం ఉన్నది, మాకు ఈ బడ్జెట్ అవసరం అని అడగాల్సి వస్తుంది. ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్ర రాజధానుల నుంచి ఢిల్లీకి వెళ్ళి అడుగుతారు. స్వయానం ప్రధానమంత్రి గారే రాష్ట్రానికి వస్తే, శంకర్ గారు ఇంతకుముందు పెన్నులో ఇంకా అయిపోయింది, చెప్పులు అరిగిపోయినాయి అంట. ఇప్పుడు అన్ని ఏం లేకుండానే వచ్చేస్తున్నాయి అంట. అది బీఆర్ఎస్ వాళ్ళ డౌట్. రజనీకాంత్ ఎక్కడ తిరిగిరన్నా? రజనీకాంత్ గారు వాళ్ళు ఏమనుకున్నారంటే, రజనీకాంత్ గారు టీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నదంటే,
టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారంటే గతంలో మేము నరేంద్ర మోడీ గారిని తిడితేనే రాజకీయాలు చేయగలుగుతామేమో, భారతీయ జనతా పార్టీని తిడితేనే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండగలుగుతామేమో అని భ్రమలో బతికిండ్రు. ఆ రకంగా వాళ్ళు వ్యవహారం చేసిండ్రు. వాళ్ళు ఏ రకంగా ఓడిపోయారు, ఏం జరిగిందని పక్కకు పెడదాం. మేము ఒకటే అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఏమన్నారు పక్క సభలో, గతంలో కాళేశ్వరంలో జరిగినటువంటి తప్పులని మీరెందుకు బయట తీస్తలేరని కాంగ్రెస్ పార్టీని కూడా అన్నారు కదా. మేము ఎక్కడన్నా కాంప్రమైజ్ అయినామా? రాజకీయాలే. తప్పు చేసినటువంటి సందర్భాలలో ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. అభివృద్ధి కార్యక్రమంలో అఫీషియల్ ప్రోగ్రాంలో ఒకరినొకరు విమర్శించుకుంటూ చెప్తారా? అది సాంప్రదాయం కూడా కనిపిస్తుందా ప్రజలకు? రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు గౌరవించాల్సిందే. దాన్ని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నది. టీఆర్ఎస్ పార్టీ ఆలోచననే ఆ రకంగా ఉన్నది. టీఆర్ఎస్ అనే పార్టీ ఒక రకమైనటువంటి డిప్రెషన్లో ఉన్నది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు. స్వయాన దేశ ప్రధానమంత్రి వేల కోట్ల రూపాయలతో ఈరోజు ఎన్టీపీసీ ప్లాంట్ ప్రారంభమైతే ఎవరికి వస్తుందండి? ఈరోజు 85% మన రాష్ట్రానికి కరెంట్ వస్తుంది కదా. వారు అడిగిన ముఖ్యమంత్రి గారు ఇంకా మా రాష్ట్రానికి మీరు ఇవ్వాలా, ఇస్తే బాగుంటుంది, మీ రాష్ట్రం అభివృద్ధి మా రాష్ట్రం కూడా జరగాలని కోరుకున్నారు. తప్పేమున్నది? ఈరోజు భారతదేశం అంతా కూడా మాట్లాడుతూ ఉన్నది.